హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. సేమియా ఉప్మా అంటే రొటీన్గా అందరికీ తెలిసిందే, కానీ నేను చెప్తున్న తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుంది కూడా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త మినప్పప్పు, కాస్త శనగపప్పు, ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాక కాస్త జీడిపప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారంగానే ఇందులోకి ఒక టొమాటోని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ సేమియా ఉప్మాకి నేను ఒక 1/2 కప్ సేమియా తీసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 కప్ సేమియాకి 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. నీళ్లు కొంచెం ఎక్కువ అంటే ముద్దయిపోతుంది. నేను చెప్పిన క్వాంటిటీలో పోస్తే పొడి పొడిగా వస్తుంది ఉప్మా. ఇప్పుడు ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ సేమియాని ఇందులో యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ ఉప్మాని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు సేమియా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని వాటర్ మొత్తం పోయేదాకా కాసేపు వదిలేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీర తరుగు వేసుకోండి. ఇప్పుడు సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.